గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ రసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రసప్తమి కదా, అసలు మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో తేరు ఉంటుంది, మస్తు బాగా చేస్తారు. ఇక అందుకోసం అని చెప్పేసి రెడీ అయ్యి కూర్చున్నా. టైం 4:44 అవుతుంది. 4కే లేచి బ్రష్ చేసుకొని రెడీ అయ్యి కూర్చున్నా. ఇక అంటే సిటీ నుంచి తుఫాన్ ఉంటుంది పెద్ద కొత్తపల్లికి, కొల్లాపూర్ వరకు ఉంటుంది. ఇక నేను పెద్ద ముద్దునూరు దగ్గర దిగుతా. ఇక నుంచి మా ఊరు పెద్దపల్లి కదా, ఇక వెళ్తా అనమాట. మా వెంకటేష్ వచ్చి తీసుకొని వెళ్తాడు బైక్ పైన. ఇక అందుకే ఆయన కాల్ చేస్తాడు మనకి మార్నింగ్, ఈ ప్లేస్లో ఉన్నారండి అని చెప్పేసి. ఉప్పల్ నుంచి ఉంటుంది, వాళ్ళ ఏరియాకి వచ్చి ఎక్కించుకొని వెళ్తాడు అనమాట. ఇక ఉప్పల్ నుంచి ఉంటుంది. ఇక నేనైతే ఉప్పల్ నుంచి వెళ్తా. ఇక రెడీ అయ్యి కూర్చున్నా, బ్యాగ్ కూడా చదువుకున్నా. వాళ్ళ ఊరికి బస్కి పోవచ్చు, మార్నింగ్ అయినా లేచి పాపని తీసుకొని చలిలో వెళ్ళాలని నాకు కూడా లేదు. ఇక బస్కు వెళ్ళొచ్చు, కానీ బస్ జర్నీ అయితే 4.5 పడుతుంది. అసలు నిజంగా అంతసేపు పాపను ఎత్తుకొని కూర్చోవడం చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ టైం. ఇంకొకటి ఏంటి అంటే ఒక్కదాన్నే జర్నీ చేస్తున్నా, అందుకే కొంచెం తుఫాన్ అయితే 2.5 hours, లాస్ట్ 3 hours వెళ్ళిపోవచ్చు, తొందరగా వెళ్ళొచ్చు. అందుకే ఇక రెడీ అయితే కూర్చున్నా. ఇక బస్కి అయితే 4.5 hours, 4 hours. ఇక బాగా జర్నీ కష్టంగా అనిపిస్తుంది. అదొకటి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అసలు ఇంతకుముందు ఎప్పుడు అనిపించేది కాదు, కానీ బస్ ఎక్కగానే వామిటింగ్ వస్తుంది కాసేపటికి. ఈ కడుపులో తిప్పినట్టు అవుతుంది. అదే తుఫాన్ అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా తుఫాన్కి అయితే ఊరికి పోతున్నా. వన్స్ అగైన్ అందరికీ రసప్తమి శుభాకాంక్షలు.